హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ మార్కెట్ చూడండి, అప్ సైడు ఇవ్వగలగాలి, డౌన్ సైడ్లో కూడా ఎక్కడెక్కడ ఏ స్టాక్స్ రాబోతుందని ముందే ప్రిడిక్ట్ చేయగలగాలి. అలా చేయగలిగితేనే ఈ మార్కెట్లో మనము సస్టైన్ అవ్వగలం. స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అంటే అంతే. ఎందుకంటే చాలామంది ఒక పద్మవ్యూహం ఓన్లీ అప్ సైడ్ మాత్రమే చెప్తారు, బట్ అలా కాదు. నేను డౌన్ సైడ్లో కూడా ఎక్కడెక్కడ ఏ స్టాక్ కొనాలి అనేది చాలా స్పష్టంగా చెప్తాను. వన్స్ ఆ ప్రైజెస్ అన్నీ మీకు తగిలిన తర్వాత మీరే వండర్గా ఫీల్ అవుతారు. తర్వాత మీకు తెలుస్తుంది ఒక 3 months తర్వాత, గురుప్రసాద్ గారు ఎందుకు ఈ ప్రైజెస్లో కొనమన్నారు అని చెప్పి. అదే నా 25 years ఎక్స్పీరియన్స్ మీ అందరికి షేర్ చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు మనం కొన్ని స్టాక్స్ చెప్తాను. ఆ స్టాక్స్ అన్నీ మీరు విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్, నేను ఎప్పుడు చెప్పేదే. ఇప్పుడు మనం ఒక స్టాక్లో మనం పెట్టుబడి పెడుతున్నామంటే దాన్ని 3 భాగాలుగా చేసుకోవాలి. సపోజ్ మనం ఒక ₹1,00,000 పెట్టుబడి పెడుతున్నాం, సరే చిన్న ఇన్వెస్టర్స్ కానీ ఒక ₹10,000 పెట్టుబడి పెడుతున్నాం. ₹3,000 నేను చెప్తాను కదా, టూ టైప్స్. ఒకటి 50%, 50%, లేదంటే 30%, 35%. ఈ మెథడ్లోనే మీరు చెయ్యాలి. ఇలా చేస్తే మీరు డెఫినెట్గా మీరు ఆ వాల్యూలో కొన్న స్టాక్స్ నెక్స్ట్ మార్కెట్ ఏదైనా జస్ట్ ఒక పుల్ బ్యాక్ వచ్చినా కూడా యూ విల్ బీ ఇన్ ప్రాఫిట్, వండర్స్ చూస్తారు. అది ఇప్పుడు వచ్చి ఫస్ట్ స్టాక్ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, SCI. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు ₹212 ఉంది. దీన్ని ఏ మెథడ్లో కొనాలి? దీన్ని వచ్చి 3 parts, అంటే 30%, లేదంటే 30% వచ్చి ₹200. ఇప్పుడు ₹212 ఉంది, ఇక్కడ కొనకూడదు. ₹200 వస్తుంది, అక్కడ ఒక 30%. తర్వాత ₹167 వస్తుంది, అక్కడ ఒక 35%. తర్వాత 116 వస్తుంది, అక్కడ ఒక 35%. మీరు అడగచ్చు, సార్ ₹200 చెప్పారు, 167 చెప్పారు, 116 చెప్పారు, మరి నేను 116కే కొనుక్కోవచ్చు కదా అని కొంతమంది అతి తెలివిగా అడుగుతారు. తెలుసు నాకు, ఎందుకంటే చాలామంది స్టాక్ మార్కెట్లో అతి తెలివి వాళ్ళే ఎక్కువ ఉన్నారు. చూడండి, 200 వచ్చిన తర్వాత మేబీ అక్కడి నుంచి ఒక పుల్ బ్యాక్ ఉండొచ్చు, 167 వచ్చిన తర్వాత అక్కడ ఒక పుల్ బ్యాక్ ఉండొచ్చు, 116 వస్తే అక్కడ ఒక పుల్ బ్యాక్. అయితే 200 నుంచి కూడా మార్కెట్ టర్న్ అయిపోవచ్చు, డౌన్ సైడ్ రాకుండా ఉండొచ్చు. అప్పుడు మన దగ్గర ఏ స్టాకు ఉండదు. కాబట్టి అందుకనే మనం ఒక ప్లాన్డ్గా, పర్ఫెక్ట్గా, ఒక సిస్టమేటిక్గా ఒక ప్లానింగ్ చేస్తే, ఇలా చేస్తే డెఫినెట్గా మనం ప్రాఫిట్లో ఉంటాం. డౌన్ ట్రెండ్లో కూడా ఎలా మనం ప్రాఫిట్లో ఉండాలి అనేది నేర్చుకోండి. అన్నీ ఒక స్టాకు మన వాళ్ళు ఏం చేస్తారంటే ఒకే ప్రైస్లోనే కొనేస్తారు. తర్వాత ఏం చేయాలని తిక్కమక్క పడుతూ ఉంటారు, నిద్ర పట్టదు వాళ్ళకి. అది కొనచ్చు, తప్పులేదు. మంచి కంపెనీ ఏదన్నా ఉంటే, మంచి మన ఎక్స్పర్ట్ రికమెండేషన్స్ ఉంటే కొనచ్చు. మీరుగా ఓన్గా చేస్తే మాత్రం డెఫినెట్గా పెద్ద రిస్క్లో పడతారు. అది షిప్పింగ్ కార్పొరేషన్ చెప్పాను కదా, ₹200 ఒక 30%, ₹167 ఒక 35%, 116 వచ్చి 35%. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన అకాడమీలో మనము 27వ వర్క్షాప్ జనవరి 25, 26 ఐటీసీ కోహినూర్, మాదాపూర్ హైటెక్ సిటీలో జరుపుతున్నాము. ఇప్పుడు 40% సీట్స్ కంప్లీట్ అయిపోయింది. హైదరాబాద్ వెరీ ఫాస్ట్ ఫిల్లింగ్, మీ అందరికీ తెలుసు. లిమిటెడ్ సీట్సే, ఎక్కువ సీట్స్ ఉండదు. కాబట్టి బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి, అదొకటే చెప్తాను. 2 స్ట్రాటజీస్ అండి. ఒకటి బ్యాంక్ నిఫ్టీ, ఇది వచ్చి లైఫ్ టైం రెగ్యులర్గా చేసుకోవచ్చు.
మీకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ కావాలి స్టాక్ మార్కెట్లో నేను జనరేట్ చేసుకోవాలంటే ఇది ఒక బ్యూటిఫుల్ అయిన ఆపర్చునిటీ. ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే, ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ స్ట్రాటజీ. ఇంకొకటి వచ్చి ఈక్విటీ బాటంలో ఒక వన్స్ ఇది నేర్చుకున్న తర్వాత ఒక స్టాక్ని మీరే ఐడెంటిఫై చేస్తారు. బాటంలో ఎక్కడ కొనాలి, కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో 20 డేస్లో 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి అని చాలా స్పష్టంగా తెలుసుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం దయచేసి మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి షాలిమార్ పెయింట్స్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 114 రూపాయలు 50 పైసలు ఉంది. ఈ స్టాక్ కూడా 3 భాగాలు. 101 రూపాయల్లో 30%, 67 రూపాయల్లో 35%, 35 రూపాయల్లో ఒక 35%. ఈ ప్రైస్లోనే మీరు కొనాలి. చూడండి, ఇప్పుడు మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ కొనకూడదు. ఒక ప్రైస్లో కొంటేనే ఆ బంప్ అనేది ఉంటుంది. ఈ ప్రైజెస్లో నేను చెప్పిన ప్రైజెస్లో అంతా మీకు అక్కడి నుంచి ఒక 25% రిటర్న్స్ పెరగడానికి అవకాశం ఉంది. లేదంటే నెక్స్ట్ లెవెల్లోంచి కూడా పెరగడానికి అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి. లేదంటే లేదు సార్ ఇప్పుడు నేను కొని పెట్టేస్తాను, బుల్ మార్కెట్ వస్తే ఇక మీకు పండగ. అసలు మిమ్మల్ని మీరే బాటంలో పట్టి కొన్న స్టాక్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 డేస్ స్టాక్స్, తర్వాత నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడు కొత్తగా మనము నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ లాంచ్ చేస్తున్నాము. ఇది ఎస్పెషల్లీ ఫర్ ఆప్షన్ చేసే వాళ్ళకి. అదేలాగా బ్యాంక్ నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ ఎస్పెషల్లీ అది ఫ్యూచర్స్ చేసే వాళ్ళకి. ఇట్స్ వెరీ, అది కూడా ఆప్షన్స్ కూడా చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు అందులో కూడా చేసుకోవచ్చు. బట్ అవన్నీ మేము చెప్తాము ఏది బెస్ట్ అని చెప్పి. చూడండి, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే అంటున్నాను, ఇట్ ఈస్ ప్యూర్లీ ఇంట్రెస్ట్. అది తర్వాత ఇప్పుడు ఆల్రెడీ బుకింగ్స్ జరుగుతున్నాయి. జనవరి 25 and 26 ఒక 2 days ఐటీసీ కోహినూర్లో ఒక వండర్ఫుల్ వర్క్షాప్, 27th వర్క్షాప్ మన అకాడమీలో జరిగేది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అది కూడా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. అది తర్వాత ఇప్పుడు మార్కెట్ వచ్చి ఒక డౌన్ ట్రెండ్లో ఉంది. ఈ డౌన్ ట్రెండ్లో కూడా ఎలా మనము ఏమేమి స్టాక్స్ కొనాలి, ఎక్కడ పడితే అక్కడ కొనకుండా పర్ఫెక్ట్ ప్లేస్లో మనం కొనాలి అనే మైండ్ సెట్తో ఉంటే ఈ స్టాక్స్, నేను చెప్పే స్టాక్స్ అన్ని మీకు ఉపయోగపడుతుంది. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.